హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో బేబీ కార్న్ తోటి లాలీపాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. విత్ హోమ్ మేడ్ మయోనీస్ అండి. ఈ హోమ్ మేడ్ మయోనీస్ ఇది నేను ఇంట్లోనే ఆయిల్ అనేది బటర్ ఏది లేకుండా వెజ్ది ప్రిపేర్ చేశాను. అది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా లాలీపాప్స్ చేసి పెట్టారంటే పిల్లలైతే వీటిని అస్సలు వదలరండి. మయోనీస్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. నేను ఇక్కడ 200 గ్రామ్స్ బేబీ కార్న్ అనేది తీసుకున్నాను. వాటన్నింటినీ ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకోవాలి. వాటి సైజుని బట్టి నేను వీటిని ఉడకబెట్టకుండా డైరెక్ట్గా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే ఆ సైజుని బట్టి, లేదంటే టైం లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అంటే వీటిని ఉడకబెట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యాక నీళ్ళని వంపేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు పెరుగండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మొత్తం మసాలానంతా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా పట్టించుకున్న తర్వాత వీటన్నిటికీ టూత్ పిక్స్ అనేవి కుచ్చుకోవచ్చు. ఈ ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత అది మనకి ఆయిల్లో వేసాక మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వకుండా దాంట్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ అనేది వేస్తున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ అనేది వేసుకున్న తర్వాత మొత్తం బాగా పట్టించుకున్నాక దీన్ని నేనైతే 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను దీన్ని ఉడకబెట్టకుండా చేస్తున్నాను కాబట్టి కాస్త గట్టిగా ఉంటాయి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా టూత్ పిక్స్ అన్నీ కూర్చి ఒక 2 అవర్స్ అనేది నేను పక్కకు పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్ చేసుకోవాలంటే ఉడకబెట్టేసి చేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఎక్కువ ఆయిల్స్ అనేది వేసుకోకూడదండి. ఆయిల్ అంతా పాడవకుండా ఇలా వెడల్పాటి గిన్నెలో తక్కువగా వేసేసుకొని ఇలా ఆయిల్కి సరిపడన్ని వేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం అదే ఆయిల్లో ఇంకేదన్నా ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం 2-3 రకాలు చేస్తున్నాము అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసి చేసేసుకోవచ్చు. లేదు ఇది ఒకటే చేస్తున్నాము తర్వాత ఆయిల్ని ఎక్కువగా యూస్ చేయము అని అనుకుంటే మాత్రం కొద్దిగానే వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకుండా. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కాకుండా ఒక 1 మినిట్ కానీ అలా ఉంచేస్తే మన ప్యాన్కి సపరేట్ అవుతుంది, లేదంటే ప్యాన్కి అంతా అతుక్కపోతుంది. ఇది 2 అవర్స్ మనం మ్యారినేట్ చేసాం కాబట్టి మంచిగా సాఫ్ట్గా తయారైపోతాయి పీసెస్ అనేవి. ఈ విధంగా 2 వైపులా బాగా మంచిగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమే. అలానే మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ బేబీ కార్న్ తోటి మంచూరియా కూడా ప్రిపేర్ చేశానండి. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా రెండో వాయి కూడా మిగిలినవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి. విత్ హోమ్ మేడ్ మయోనీస్ కాబట్టి ఎటువంటివి ఈ ఆయిల్స్ అనేవి ఎక్కువ యూస్ చేసుకోకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ మేడ్ మయోనీస్ వీడియో అనేది నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.